ఫస్ట్ గురువందనం చేసుకున్నాం. లక్ష్మీనారాయణులకు నా ఆత్మప్రణామములు. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ దంపతులకు నా ఆత్మప్రణామములు. సద్గురులైన వంశీ మాస్టర్ దంపతులకు నా ఆత్మప్రణామములు. నా తల్లిదండ్రులకు నాకై సహకరిస్తున్న మాస్టర్స్ అందరికీ నా ఆత్మప్రణామములు. అలాగే ఇంతటి అద్భుతమైన మ్యూజిక్ని షేర్ చేసిన మన్మాల మేడంకు నాకు ఆపర్చునిటీ ఇచ్చిన సద్గురు మూమెంట్ మన్మాల మేడంకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే జూమ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న ఆత్మబంధువులందరికీ నా ఆత్మ ప్రణామములు. ఈరోజు మనం అద్భుతమైన కథను తెలుపుకుంటున్నామండి. నల్లదమయంతుల కథ. ఇది చాలా అద్భుతమైన స్టోరీ అండి. అంటే దీని నుంచి మనము ఏం నేర్చుకోవాలంటే కలి ప్రభావంతో ఉన్న మనస్సు యొక్క అరిషడ్ వర్గాన్ని ఎలా అదుపు చేయాలి, డిప్రెషన్ల నుండి ఎలా బయటపడాలి, అలాగే సాధకులు ఒక సాధనలో సాధకుల మృతి, ధృతి, దృష్టి, భాష్యం అంటే ఎక్కడ ఉపయోగపడతాయి అనేది మనం తెలుసుకున్నామండి. తత్పోటకస్య నాగస్య దమయంతస్య నవస్య చ విపన్నస్య రాజస్య కీర్తినం కలినాశనం అని ఉంటుందన్నమాట ఈ శ్లోకం. అయితే కర్కోటకుడ నాగుని, దమయంతుని, నలుడిని, ఋతుపర్ణుని ధ్యానించి కీర్తించిన కలి భయముల నుండి లాభం పొందవచ్చని దీని యొక్క అర్థం అండి. అంటే ఈ కథ ఎక్కడ స్టార్ట్ అయింది అనేది ముందు మనం తెలుసుకుందామండి. అయితే ఒకరోజు బృహదస్సుడు అనే ముని పాండవుల వద్దకు వస్తారనమాట. ధర్మరాజు ఆ మునికి అతిథి సత్కారాలు కావించి కౌరవుల వలన తాము పడుతున్న బాధలను వివరించి, మహాత్మా, రాజ్యాన్ని నివాసాన్ని పోగొట్టుకొని అడవిలాగా మేము ధర్మపరులమయ్యాం కదా, అప్పుడు మాలాగా ధర్మపరులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే కష్టాలు పడుతున్నవారు ఇంతకు ముందు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు అనమాట. అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, అంటే నాలాగా బాధపడిన వాళ్ళు ఉన్నారని మనం ఆలోచిస్తాం కదా, అట్లా ఆయన అడిగాడు అనమాట. బృహదీశ్వరుడు ధర్మరాజా, నీవు కష్టాలు పడుతూ అడవుల్లో ఉన్నా నీ వెంట అన్నదమ్ములు, నీ భార్య, నీ హితం కోరే మనుష్యులు, విప్రులు ఉన్నారు. కానీ పూర్వం నలుడనే మహారాజు అంటే చక్రవర్తి ఆయన నీ వలె జూదంలో సర్వం కోల్పోయి పుష్కరుని రాజ్యాన్ని అప్పగించి భార్యా సమేతుడై ఒంటరిగా అరణ్యాలకు వెళ్ళాడని చెప్పాడనమాట. ఈయన ఈ నలదమయంతులు అంటే బృహదశ్వరుడు ధర్మరాజుకి చెప్పింది నలదమయంతులు కదా, అన్కండిషనల్ లవ్ స్టోరీ అనమాట. ఇది ధర్మరాజుకి చెప్తాడన్నమాట. అయితే ఇంకా కథలోకి వస్తే మనం ఏంటంటే ఫస్ట్ నిషాదరాజుడైన వృషసేనుడి కొడుకు నలుడు, విదర్భరాజు కూతురైన దమయంతి మాత అప్పటి దేశకాలమాన పరిస్థితుల ప్రకారం అనిల్ అంబానీ, ఇప్పుడు మనం అంటే ఇప్పుడు అనిల్ అంబానీ అంతటి రాజపరులు అనమాట, అంతటి చక్రవర్తులు అనమాట వాళ్ళ ఇంట్రొడక్షన్ అనేది. అయితే ఇక్కడ మనకి చూడండి, హీరో హీరోయిన్స్ గాసిప్స్ ఉన్నట్లు రాజ్యంలో నలుడు గుణాలు, అంటే అక్కడ వర్తకులు కానీ అక్కడ వాళ్ళు కానీ వీళ్ళంత గుణవంతులు, గుణ సంపన్నులు, వాళ్ళంత గుణవంతులు, గుణ సంపన్నులని ఒకరు గురించి ఒకరు వింటూ దమయంతి మాత నలుడు గురించి, నలుడు సౌందర్యం గురించి, నలుడు గుణాల గురించి, అలాగే దమయంతి మాత సౌందర్యము, ప్రజ్ఞ, ధైర్యము, యుక్తి వాటి గురించి ఒకరికొకళ్ళు తెలుసుకుని ఇష్టం పెంచుకుంటారనమాట. ఒకరోజు ఏంటంటే నలుడు ఉద్యానవనంలో ఉన్నప్పుడు ఒక హంస గుంపులోకి ఒక హంస పట్టుకొనగా మానవ భాషలో, ఓ మహారాజా, నీవు దమయంతి ప్రేమిస్తున్నావు అని చెప్తుందనమాట. నేను దమయంతి మాత వద్దకు వెళ్ళి నీ గురించి, నీ అందచందాల గురించి, నీ గుణగణాల గురించి వివరించి చెప్పి నీ మీద అనురాగాలు కలిగేలా ఆయనకు ఆనందపడి అనురాగాలు కలిగేలా చేస్తానని చెప్తుంది అనమాట. అప్పుడు నలుడు ఆనందపడతాడన్నమాట. దమయంతి మాత దగ్గర కూడా ఆ హంస వచ్చి చెలికత్తలతో పట్టుకుంటూ ఉంటుందన్నమాట. నీ హృదయసుడైన నలుని వద్ద నుండి వచ్చాను. దమయంతి మాతతో హంస ఇలా అంటుందన్నమాట, ఏమని,
దమయంతి మాత నీవు సౌందర్యములో గుణంలో అతనికి తగినదాను, అతనికి భార్య అయితే నీవు రానివి అని పలికించి, ఓ హంస, నలుడు నాకు నువ్వు ఎలా చెప్పావో నువ్వు కూడా నలుడికి అట్లానే చెప్పు అని మళ్ళా రాయబారం పంపిస్తుంది. అంటే ప్రేమ పారాలు చూడండి, అప్పుడు రాయబారాలు ఎట్లా వెళ్ళావో అట్లా రాయబారాలు పంపిస్తూ ఉంటుంది అన్నమాట. అంటే ఇప్పుడు భాషలో చెప్తే అది టెలిపతి అనుకోండి, టెలిపతి ద్వారా జరుగుతూ ఉంది. ఇప్పుడంటే మీడియేషన్ అంతా ఉంది కాబట్టి, సెల్ ఫోన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి మెసేజ్ అందరూ అనుకోండి, ఒక మెసెంజర్ అలా వెళ్ళేవన్నమాట. అయితే ఇప్పుడు స్వయంవరం జరుగుతుంది అన్నమాట. స్వయంవరంలో ఏంటంటే హంసలు ఏంటంటే పాలు నుంచి నీళ్ళని కూడా వేరు చేస్తాయి. అలాగే పరమహంసలు అనే బిరుదు ఎందుకు ఇస్తారంటే, చెడు నుంచి కూడా మంచిని తీసుకునే వచ్చే వాళ్ళను పరమహంసలు అంటారు అన్నమాట. ఇక్కడ దమయంతి స్వయంవరం జరుగుతుంది అన్నమాట, ఏర్పాటు చేస్తారు. అంటే దృఢమైన సంకల్పం. దమయంతి మాత నలుడిని వివాహం చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఇంద్రుడు, వరుణుడు, అగ్ని దేవతలు కూడా ఆమెను కోరుకుంటారు. అంటే దేవతలు నలుణ్ణి దూతగా చేసుకొని దమయంతి మాతకు వాళ్ళ దేవతల యొక్క గుణగుణాలు చెప్పమని రాయబారం నలుణ్ణే ఇచ్చి పంపుతారనమాట. అక్కడ దేవతలు అంటే దేవతలు నల దమయంతికి టెస్టులు పెడతారనమాట. అంటే నలుడికి దమయంతికి కలిపి వీళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళ మన పరిస్థితి ఎలా ఉందన్నది టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్లో వాళ్ళు పాస్ అయ్యి వరాలు పొందుతూ నలుడికైతే అగ్ని చేత కాలబడ్డు, నీరు చేత అడపబడు, ఎక్కడికి తీసుకెళ్ళిన నీళ్ళు ఎక్కడికైనా ఆయన ఇలాగంటే నీళ్ళు వచ్చేస్తాయి అన్నమాట. ఓటమి ఎరుగని నలుడుగా వరాలు పొందుతాడు. అలాగే అరుంధతి మాత కూడా దమయంతి మాత కూడా ఏమని వరాలు పొందుతుంది, ప్రజ్ఞ, యుక్తి అన్నీ సరైన టైంలో ఉండాలి అన్నది ఆమె వరాలు పొందుతుంది. ఈ నలదమయంతుల వివాహం జరుగుతుంది అన్నమాట. ఈ పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇంకా ఖ్యాతి పెరుగుతుంది అన్నమాట. అంటే భూమండలాన్నే గెలిచినంత ఖ్యాతి అన్నమాట. అంటే శుభ శకునాలు మొదలవుతాయి. ద్రౌపది పెళ్లి చేసుకున్న తర్వాత పాండవులు రాష్ట్రయాగం చేసినట్లు భూమండలం గెలిచిన విధంగా ఇలాగ కొంతకాలం హ్యాపీగా ఉండి పిల్లలకి హ్యాపీగా ఉండి ఇద్దరు కవల పిల్లలకి జన్మనిస్తుంది దమయంతి మాత అన్నమాట. వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారన్నమాట. ఇంద్రసేనుడు, ఇంద్రసేన అని పేర్లు పెడతారు. ఇంకా అసలు స్టోరీ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అసలు అయితే ఇక్కడి నుంచి దేవత గణాలన్నీ స్వర్గానికి వెళ్ళే మార్గంలో కలిపురుషుడు ఎంటర్ అవుతాడు. ఇక్కడ కలిపురుషుడు ఆయన్ని నిలిపి ప్రశ్నిస్తారు దేవతలు. నేను దమయంతి స్వయంవరానికి వెళ్తున్నానని అనగానే నలదమయంతి ఎప్పుడో ఆల్రెడీ పెళ్లి చేసేసుకుంది అని అనగానే ఈయనకి ఈశ వస్తుంది అన్నమాట. ఈశ వచ్చి నేను ఏదో విధంగా నలుల్లో ప్రవేశిస్తాను అనుకొని వెళ్ళిపోతాడనమాట. అనుకున్నట్లుగానే కలి ప్రభావంతో కలి ప్రభావము స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే అరిషడ్ వర్గాలను ఎలా అదుపు చేసుకోవాలంటే నిరంతరం ఎరుకుతో సాధించగలము. అయితే కలి ప్రభావంలో ఉన్న అరిషడ్ వర్గం ఎలా అదుపు చేసుకోవాలంటే సెల్ఫ్ రియలైజేషన్, నిరంతర ధ్యానము, నిరంతర ఎరుకుతోనే సాధించగలం. నిరంతర ధ్యానము, నిరంతర సజ్జన సాంగత్యము, నిరంతర ప్రబోధం కూడా మనకు తోడ్పడతాయి. అంటే ఇప్పుడు కలిపురుషుడు యొక్క లక్షణం ఏంటి? జెలసి, మాత్సర్యం. మనం దుర్యోధనలో చూస్తాంగా, మొదట నలుడికి గర్వం వచ్చిందంటే నేను నీకు ఇంత చేస్తానని జోదం ఆడడానికి సంపదంతా ఇచ్చేస్తాడనమాట. పాచికలంటే మాయ. ఆ మాయ వల్లని అంటే ఇప్పుడు కలి ప్రవేశించాడంటే అవి అరిషడ్ వర్గాలు తారాస్థాయిలో ఉంటాయన్నమాట. పాచికలు పిలిస్తే మిమ్మల్ని ఆడాల్సిన ధర్మం శత్రువులది అనమాట. ఇక్కడ పాయింట్ ఏంటంటే క్షత్రియులు ఎవరైనా పాచికలు పిలిస్తే ఆడాల్సిన ధర్మం క్షత్రియులది. అంటే విచ్చలవిడిగా అంటే అన్ని పెట్టి ఓడమని కాదు. అక్కడ క్షత్రియులు రాజ్యంలో పాచికలు పిలిస్తే వెళ్ళాలి. అక్కడ ఆస్తిపాస్తులను అన్న భయం లేకుండా వెళ్ళాలన్నది ద్వాపర యుగ నియమం అన్నమాట. ఇది ద్వాపర యుగం మొదట్లో జరిగింది.
ఆ పుష్కరుడు అనేవాడు తన బాబాయ్ కొడుకే. కాబట్టి ఓడిపోతే వెళ్ళి ఓడిపోతే ఓడిపోతే వచ్చేయాలి. కానీ అతనితో డంబం పెరిగిందనమాట. ఇంక డంబం పెరిగి ఆడుతూ, ఆడుతూ ఆశతో ఆడుతూ ఉన్నాడనమాట. ఆయనలో కలి ప్రభావం ఇంకా తీవ్ర స్థాయికి చేరిపోయింది. ఈ మేధస్సులో జరిగే లాజికల్ గేమ్‌ని ఆయన అర్థం చేసుకోలేకపోయాడింకా. అయితే వెళ్ళిపోతూ ఉన్నట్లు ఉన్నాడనమాట. చాలామంది అంటే ఈ పాచికలాడినప్పుడు ఆయన ఇంకా ఎలా అయిపోయాడంటే కోపంతో, గర్వంతో, ఆశతో కనపడుతున్నట్లు దమయంతి మాతకు కనబడింది. ఇక్కడ దమయంతి మాత ఒక యుక్తి అంటే ఇమ్మీడియేట్‌లీ పిల్లల్ని వా వార్షినేయుడు అనే రథసారథికిచ్చి విదర్భ రాజ్యానికి పుట్టింటికి పంపించేస్తది. అంటే ఇంకా రజోగుణంలో కలి ప్రభావం ఎక్కువైపోయిన కొద్దీ రజోగుణంలో ఉంటామనమాట. రజోగుణంతో ఇంకా ఆడుతా ఉన్నాడనమాట. దీన్ని మనం ఎలా దాటాలంటే ఆహ్, అంటే కామాన్ని మనము తీవ్రమైన కోరిక ఉందనుకోండి. తీవ్రమైన కోరిక. ఆహ్, తీవ్రమైన కోరికుందండి. అది సాధ్యమవుతుందా? లేదా? అనేది మనం తెలుసుకోవాలి. సాధ్యమైతే తీర్చుకోవాలి. సాధ్యం కానిది కళ్ళు మూసుకొని ఆ పరమాత్ముడు చెప్పుకోవాలి. మిమ్మల్ని మీరు పరిశీలించుకుంటూ ఉండాలి. కామాన్ని దాటాలంటే ఎప్పటికప్పుడు మనం పరిశీలించుకుంటూ ఉండాలి. క్రోధాన్ని దాటాలంటే ప్రదర్శించాలి, వదిలివేయాలి. అంటే టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. లోభం ఉందనుకోండి దాతృత్వంతో శిబి చక్రవర్తిలా, కర్ణుడిలా, నలుడిలా అలా లోభాన్ని దాతృత్వంగా తీసుకోవాలి. మోహాన్ని విచారణ చేసి తృప్తిగా ఉండాలి. ఇప్పుడు ప్రెజెంట్ లైఫ్‌లో మనం ఏది శాశ్వతం కాదు, సొంతం కాదు అన్న భావనలో ఉండాలి. ఆత్మజ్ఞానం అలవర్చుకుంటూ ఉండాలి. మదాన్ని జయించాలంటే నేను ఎవరికన్నా ఎక్కువ కాదు, ఎవరికన్నా తక్కువ కాదు. గతంలో పట్ల ఎరుక కలిగి ఉండాలి. కింది స్థాయి నుండే అందరం కింది స్థాయి నుండే వచ్చి ఈ స్థాయికి వచ్చామన్న ఎరుకతో ఉండాలి. మాత్సర్యాన్ని మాత్సర్యాన్ని జయించాలంటే అభినందించే హృదయం కలిగి ఉండాలి. ఎదుటి వారిలో ప్రత్యేకతను గుర్తించి మనస్ఫూర్తిగా అభినందించాలి. ఇంకా మనము కర్మ దృశ్య ప్రక్రియ ద్వారా, జ్ఞానక్రాంతి ప్రక్రియ ద్వారా షడ్వర్గాలను కళలో చూసుకొని సరైన సోల్ గైడెన్స్ ఇచ్చుకోవచ్చు. అలాగే జ్ఞానం తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు అరిషడ్వర్గాలను అదుపులో పెట్టుకుంటూ అరిషడ్వర్గాలను జయించొచ్చు. విశ్వామిత్రుడు అంటే ఇప్పుడు వశిష్ఠుడే ఉన్నాడు. విశ్వామిత్రుడి మీద జలసితో బ్రహ్మర్షి అవ్వాలనుకున్నాడు. మొదట మేనక ద్వారా కామంతో తపస్సు ద్వారా అయింది. తర్వాత కోపాన్ని తపస్సు వృధా చేశాడు. మరలా తపస్సు చేస్తే త్రిశంకు స్వర్గం కొంత వృధా అయింది. అలా లాస్ట్‌కి ఎట్టకేలకు బ్రహ్మర్షి అయ్యాడు. ఎలా అయ్యాడు? అరిషడ్ వర్గాలు జయించే బ్రహ్మర్షి అయ్యాడు. అలాగే ధ్యానంలో మనం ఏంటంటే ధ్యానంలో ఉన్నాం. భక్తి దాటి ధ్యానంకొచ్చాం గాబట్టి చాలామంది మాస్టర్స్ సాధన చేస్తూ ఉంటాం. అరిషడ్ వర్గాలు పడిపోతూ ఉంటాం. అరిషడ్ వర్గాలను జయిస్తూ అరిషడ్ వర్గాలను అదుపులో పెట్టుకోవాలి. కలి ప్రభావంతో కొంత టైంలో దమయంతి ఆహ్, పుట్టింటికి వెళ్దామన్న ఆలోచన అంటే ఇప్పుడు అడవులకు వెళ్ళిపోతారు. అడవులకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడేంటంటే మనం ఒకానొక టైంలో తర్వాత జరుగుతది. ఇప్పుడు జరగదు. ఒకానొక టైంలో ఏమంటే హ్మ్. మన పుట్టింటికి వెళ్ళిపోదామన్నా కూడా ఆయన ఒప్పుకోడనమాట. అంటే ఇప్పుడు రాజ్యాన్ని, ప్రజల్ని ఆహ్, ఆహ్, కాపాడలేక నీలాపనిందలు పొందాడనమాట. ఒక్క నిమిషం ప్లీజ్. అంటే కలిప్రభ అంటే ఇక్కడ రాజ్యాన్ని, ప్రజల్ని అంటే అడవులకు వెళ్ళిపోతారు కదా! పుష్కరుడు వల్ల అంటే జూదంలో ఓడిపోయి అడవులకు వెళ్ళిపోతాడు. రాజ్యాన్ని, ప్రజల్ని కాపాడలేక నీలాప నిందలకి గురవుతాడనమాట. అడవుల్లో ఆకలి వేస్తుంటుంది. దమయంతి మాతకు కొన్ని పక్షులు కొన్ని పక్షులు కనబడతాయి. ఆమె శుడ్బాధ తీరుద్దామని ఆ పక్షుల మీద ఒంటి మీద ఉన్న వస్త్రం కూడా విసిరేస్తాడనమాట. అవి ఆ వస్త్రంతో పాటు ఎగిరిపోతాయి. అంటే కలిప్రభాగం అంటే ఎంత ఉంటుంది? ఎంత నెగెటివ్ చక్రవర్తి స్థాయి నుండి ఒంటి మీద బట్టలు లేకుండా స్థితికి వచ్చాడాయన. దమయంతి మాత చీర కొంగును చించి ఆయనకి పంచెలాగా ఇస్తదనమాట. అందులో
ఆయన ఎంత కుంగిపోతాడు. ఆయన కృంగిపోతాయి. ఎవరైనా ఇటువంటి దుస్థితి వచ్చిందంటే కుంగిపోతారు కదా! ఆమె ధైర్యంగా, పాజిటివ్‌గా ఎంతో మోటివేషన్ ఇస్తూ, ఎప్పుడు కాలం ఒకలాగా ఉండదు. కాలం మనకు మంచి కాలం మళ్ళా వస్తది అన్నది ఇదంతా దమయంతి మాతకి ఒకసారి కల్లో కూడా కనబడతది. ఇదే సిట్యుయేషన్ దమయంతి మాతకి కల్లో కూడా కనబడుతదనమాట. కానీ అప్పుడేంటంటే ఆమె ధైర్యం కలది కదా! అప్పుడు కాలమాన పరిస్థితుల ప్రకారం కర్మ విపాక దృష్టి ప్రక్రియలు ఉన్నా సరే, అది కర్మను అనుభవించి తీరాల్సినప్పుడు వాళ్ళ థర్డ్ ఐ మాస్టర్స్ గాబట్టి కర్మను అనుభవించి తీరాల్సిందే. కర్మనెవరు తప్పించలేరు అంటారు చూడండి. వింటి నుండి బాణం తప్పించలేరన్నట్టు. ఇది కర్మను తప్పించలేరు. కాబట్టి ఏవైనా శ్రీకృష్ణుడు కూడా అన్నీ తెలుసు. అయినా సరే అనుభవించారు కదా కర్మలు. చెడు కర్మలైనా, మంచి కర్మలైనా అనుభవించాల్సిందే. అంత ఆమె అప్పుడు ఏంటంటే మోటివ్ చేస్తూ ఉంటది. ఎప్పటికప్పుడు మోటివ్ చేస్తూ ఉంటుంది. కానీ ఆ దుస్థితిని ఆమెను చూసి ఈమెకి నేను కనీసం అన్నము పెట్టలేను, కనీసం బట్టలైనా ఇవ్వలేను అనుకోని అక్కడ ఆయన అప్పుడే వదిలిపెట్టి ఆమె నిద్రిస్తూ ఉంటది. ఎక్కడో పళ్ళు దొరికి కొంచెం తింటారు. ఆమె నిద్రిస్తూ ఉంటది. ఆ టైంలో ఏమొచ్చి నలుడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే ఈమె సురక్షితంగా అయిననే పుట్టింటికి వెళ్ళి కొంచెమైనా సుఖంగా ఉండని అనేసి ఆ ఉద్దేశంతో ఆయన వెళ్ళిపోతాడనమాట. అయితే కొంచెం సేపటికి నలుడు తనను వదిలి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది దమయంతి మాతకు. ఆమెకు కొండ చిలువ పట్టుకుంటుంది. వేటగాడు రక్షిస్తాడు. తరువాత ఆ వేటగాడు ఆమె మీద కామవాంఛ కలిగినప్పుడు ఆమె శపించగా భస్మం అయిపోతాడు. ఈ ఈ ఒక ఆశయం కనబడుతుంటూ వెళ్ళగా, అలాగే నలుడు బతికి ఉన్నట్లు మీరెలాగైనా నలుడిని కలుస్తారు అని ఒక ముని ద్వారా తెలుసుకుంటదనమాట. అలాగలాగ వెళ్తూ ఉంటారు కదా! అక్కడే ఉండిపోరు గదా! ఇంకో ఆశ్రమంకెళ్ళినప్పుడు ఆమె నలుడు బతికే ఉన్నట్లు తెలుసుకుంటది. ఇంకా అప్పుడు అంతవరకు డిప్రెషన్‌లో ఉన్న ఆమె నాకవసరం లేదు. నేను చచ్చిపోతాను, కొండ చిలువతో చచ్చిపోతానని మొత్తుకుంటదనమాట. అట్లాంటి ఆమె ఇంకా తనున్నాడు కదా! ఎట్లైనా నేను బతకాలి. ఈ జీవితాన్ని ఇది చేసుకోవాలి, సార్థకం చేసుకోవాలన్న ఉద్దేశంతో ఇంకా ముందుకు వెళ్తాడన్నమాట. ముందుకు వెళ్ళినప్పుడు ఒక ముని ద్వారా తెలుసుకున్నప్పుడు ఆహ్, ఒక యాత్రికుల గుంపొస్తుందన్నమాట. ఆ యాత్రికుల గుంపుతో వెళ్తది. రాత్రి పడుకుంటదన్నమాట. మదపుటేనుగులొచ్చి కొంతమందిని చంపేస్తాయన్నమాట. కానీ దమయంతి మాత మాత్రం చనిపోదు. ఎందుకంటే నలుడిని చేరుకోవాలి గదా! ఎలా అయినా నలుడిని, పిల్లల్ని చేరుకోవాలి. నలుడు ఉన్నాడని భగవంతుడు ఒక సూచన ఇచ్చాడన్నమాట. ఆమెకి మళ్ళా సూచన ఇచ్చాడు. అంటే ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగింది ఆమెకి. కాన్ఫిడెన్స్ పెరిగి ఆహ్, ఆ మునులు, తపస్సులు చెప్పింది ఖచ్చితంగా ఎలా అయినా జరుగుతాది అని మనకి అప్పుడప్పుడు సైన్స్ వస్తా ఉంటాయి కదా! గుడ్ సైన్స్. ఇది జరుగుతది, అట్లా జరుగుతది. మనం కలలో చూస్తూ ఉంటాం కదా! అది చూసినప్పుడు ఓహో! ఇట్లా జరుగుతది అనుకుంటాం కదా! అట్లా గుడ్ సైన్స్ అన్నమాట. ఆమెకి అది కూడా కలలో ద్వారానే అంటే చిన్న వితిన్ సెకండ్స్‌లో ధ్యానంలో వస్తది కదా! అట్లా వచ్చిందన్నమాట. అయితే ఆహ్, ఆహ్, స చేడి నగరానికి చేరుతదనమాట. ఆ యాత్రికులతో చేడి నగరానికి చేరి సైరందిగా పనిజేస్తది. ఆత్మీయతంగా ఉంటదనమాట. కానీ ఎవరి ఎంగిలి తిన్నంటది. బ్రాహ్మలతోనే మాట్లాడతానని నియమం పెట్టుకుంటదనమాట. ఎందుకంటే అక్కడ వేటగాడు తనని ఇది చేశాడు. మరి ఆటవికులు ఎలా ఉంటారో తెలుసు గదా! ఆటవికుల లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసు గదా! బ్రాహ్మణులైతే వాళ్ళైతే బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడానికే ఉంటారనమాట. వేరే యావిగేషన్స్ ఏమి ఉండవనమాట. అందుకని బ్రాహ్మణులతోనే మాట్లాడుతదని నియమం పెట్టుకుంటదనమాట. ఇప్పుడు మనం అరిషడ్ వర్గాల్లో నియమం పెట్టుకుంటాం గదా! నిష్టగా చేస్తాం గదా! ఒక 41 రోజులు నియమం నిష్టగా చేసినప్పుడు అట్లా నియమంగా చేసుకుంటదనమాట. ఒక బంధువు తర్వాత వాళ్ళు వీరి అమ్మ తాలూకు బంధువులనని తెలిసి విదర్భ రాజ్యానికి దమయంతి మాతను పంపివేస్తారనమాట. ఆహ్, అప్పుడు పంపివేసిన దమయంతి మాత ఏమి భోగభాగ్యాలతో ఉండలేదు. ఎలా ఉందో ఆ చీర కొంగుతో ఎలా ఉందో ఈ నా తినడానికి అంటే ప్రాణం నిలుపుకునేందుకు అప్పుడప్పుడు తింటూ ఉండేదనమాట. అట్లా ఉండేది. ఇలా ఉండగా ఇంకా దమయంతి మాత అక్కడితో అయిపోతదండి. ఇక్కడ నలుడు చాప్టర్‌కి రావాలి కాబట్టి ఇంకా నలుడేంటంటే కార్చి చిచ్చులో చిక్కుకొని సర్పరాజు కర్కోటకుడు కర్కోటకుడిని రక్షిస్తాడనమాట. అంటే నలుడికి ఆల్రెడీ అంటే వె అగ్ని ఏం చేయలేదన్న ఇది ఉంటది గాబట్టి, ఆ కృతజ్ఞత సర్పాన్ని రక్షిస్తాడు. ఇక్కడ నలుడి నిజ స్వరూపాన్ని మరుగుపరుస్తూ కాటు వేసి తనని గుణమానిగా చేస్తది. ఎందుకంటే అది కృతజ్ఞతగా చేస్తదనమాట.
తనని కాపాడినందుకు కృతజ్ఞతగా చేస్తది. కర్కోటకుడికి చెప్తది. ఇంకా అయోధ్య రాజు ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళు, అక్కడ ఉద్యోగం చేయమని చెప్తుంది. ఎందుకంటే అప్పుడు సరైన గైడెన్స్ అంటే మనం సాయం చేసినప్పుడే మనకు సరైన గైడెన్స్ వస్తదనమాట. మనం కూడా కష్టాల్లో ఉండొచ్చు. కర్కోటకుడికి సాయం చేసినప్పుడు మనకి నల మహారాజుకి సరైన గైడెన్స్ వచ్చింది. అప్పుడు ఋతుపర్ణుడి దగ్గర బాహుకగా గుర్రాల వారడిగా, వంటల వాడిగా అట్లా ఏ పని ఉంటే ఆ పని చేస్తూ ఉంటాడనమాట. ఇంకా దమయంతి మాత గుర్తొస్తా ఉంటది. అప్పుడప్పుడు గుర్తొచ్చినప్పుడు అంట ఏంటి అనుకున్నప్పుడు వీళ్ళందరూ అనుకుంటాడు ఏమి ఈయనకి మతి భ్రమించిందా ఏంటా అట్లా మాట్లాడుకుంటూ ఉంటారు. అయినా సరే అక్కడితో నలుడిది అయిపోయినప్పుడు మళ్ళా దమయంతి మాత దగ్గరికి వద్దాము. తండ్రి ద్వారా ద్వేషమంతా వెతకడానికి బాహుకులను పంపిస్తుందనమాట. నలుడిని కనిపెట్టాలని. అంటే బ్రాహ్మణులు అయితేనే మంచి వాళ్ళు కదా! ఇందాక చెప్పాను బ్రాహ్మణ మూర్తులేమో ఎట్లా ఉంటారన్నది. వాళ్ళు బ్రాహ్మజ్ఞానం తెలుసుకోవడానికే ఉంటారనమాట. అంటే ఇప్పుడు మనకు పత్రి సారు, వంశీ సారు అట్లా అన్నట్టు. బ్రాహ్మణునికి వాడమని ప్రతి రాజ్యానికి పంపిస్తదనమాట. అంటే ఆహ్, ఆహ్, శ్లోకాలతో పంపిస్తదనమాట. అంటే ఆహ్, ఆహ్, ప్రతి ఒక్కళ్ళకి ఆ శ్లోకాలు చెప్తా ఉంటదనమాట ఆ బ్రాహ్మణులకి. కానీ ఒక రాజ్యంలో మాత్రం పన్నదుడు అనే రాజుకి శ్లోకంకి రెస్పాన్స్ వస్తది. ఆయన పేరు బాహుకుడు. ఈయన ఋతుపర్ణుడి దగ్గర అయోధ్య రాజ్యంలో ఉన్నాడని చెప్తాదనమాట. అప్పుడు హుటాహుటిన వృషసేనుడు భీముడు అన్నవాడు ఆహ్, స్వయంవరం ప్రకటిస్తారు. స్వయంవరం ప్రకటిస్తే ఋతుపర్ణుడికే సందేశం అందుతదనమాట. అంటే స్వయంవరం ఉన్నట్లు. ఋతుపర్ణుడు సారథులుగా ఋతుపర్ణుడు సారథులుగా వార్ష్ణేయుడు, బాహుకుడు శరవేగంతో విదర్భ రాజ్యానికి బయలుదేరతారన్నమాట. బాహుకుడు అశ్వాలను శరవేగంతో అంటే జస్ట్ స్పీడ్‌తో అంటే మార్గమధ్యంలో వృక్షాల మధ్య ఒకసారి ఆగుతారు. అంత స్పీడ్‌తో వెళ్ళిపోతారు. కానీ ఒకసారి ఆగుతారు. పని ఉండి. అక్కడ వృక్షాన్ని చూసినప్పుడు అక్కడ పండ్లని, ఆకులని లెక్కేస్తాడనమాట. కరెక్ట్‌గా లెక్కేస్తాడు. చూడకుండా లెక్కేస్తాడు. ఎందుకంటే ఋతుపర్ణుడికి అక్షయ విద్య ఉంటదనమాట. కరెక్ట్‌గా చెప్తాడు. అవి లెక్కేస్తే అట్లానే బాబోయ్! అనుకోని ఋతుపర్ణుడికి నమస్కరించి నల్లుడికి నాకు ఈ విద్యను ప్రసాదించండి అని చెప్తాడనమాట. అప్పుడు అక్షయ విద్య ఋగ్వేదం ప్ర ప్ర ఇస్తాడనమాట. అశ్వ విద్య ఈయనకి నేర్పిస్తాడనమాట ఋతుపర్ణుడికి. అంటే అప్పుడు రాజులు ఆ కాలంలో అలానే చేసేవాళ్ళనమాట. అయితే ఋగ్వేదంలో దానివల్ల పుణ్యం పెరిగి దేహశుద్ధి జరుగుతది. అంటే కర్కోటకుడి వల్ల పురుషుడు తాండ్ర చెట్టులోకి ప్రవేశిస్తాడు. ఆ ఋగ్వేదంలో ఉన్న దానివల్ల పుణ్యం పెరిగి దేహశుద్ధి జరగడం వల్ల కలిపురుషుడు తాండ్ర చెట్టులోకి వెళ్ళిపోతాడు భయపడి. ఎందుకంటే ఆ కర్కోటకుడి విషము ఆయన్ని ఇది చేస్తూ ఉందనమాట. అందుకు దానికి భయపడి వెళ్ళిపోతాడు. అందుకే చెప్పాడు ఇప్పుడు రాజా అది నీకు మేలే చేస్తది ఎప్పుడైనా సరే అని చెప్తాడనమాట. ఋతుపర్ణుని శరవేగంతో విదర్భ రాజ్యానికి తీసుకువస్తారు. నలుడికి అక్కడ ఏమి ఏ అదే ఋతుపర్ణుడికి, నలుడికి ఏం స్వయంవరం ఏర్పాట్లు కనబడలేదు. ఎందుకంటే ఈకొక్కళ్ళకే చెప్పారు గదా! అయితే దమయంతి మాత ఇంకా నలుడిని టెస్టులు చేస్తదనమాట. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్‌లో పాస్ అయిపోయాడు. ఎవ్వరు అక్కడ అయోధ్య రాజ్యం నుంచి విదర్భ రాజ్యానికి ఒక రోజులో రాలేరు. అంత శరవేగంతో వచ్చినవాడు ఆయన అనేసి ఫస్ట్ టెస్ట్‌లో పాస్ అయిపోతాడు. తర్వాత నలుడికి వంటల టెస్ట్‌లో పెడతది. అదే ఆయన విచిత్రంగా చేస్తా ఉంటాడనమాట. ఆ రెండో టెస్ట్‌లో పాస్ అయిపోతాడు. మూడో టెస్ట్ ఏంటంటే పిల్లల్ని పంపిస్తాడనమాట. పిల్లల్ని పంపించినప్పుడు ఇంక ఏడ్చేస్తాడనమాట. ఇంక పశ్చాత్తాపం వచ్చేస్తది. ప్రాయశ్చిత్తంగా ఏడ్చేస్తా ఉంటాడనమాట. దమయంతి ఎంత నలుడిని అనుకుందంటే నన్నుల్ని ఎందుకు వదిలిపెట్టేసావు అది ఇది అనుకోని ఏడుస్తారనమాట. అంతా అయిపోయిన తర్వాత ఆ టెస్ట్‌లో పాస్ అయిన తర్వాత దమయంతి మాత ఋతుపర్ణునికి క్షమించమని అడుగుతదనమాట. తర్వాత ఇద్దరు కూడాన నలుడు నలుడు దమయంతి మాత కూడా ఋతుపర్ణుని క్షమించమని అడుగుతారు. అనవసరంగా ఋతుపర్ణుని ఇచ్చేసారు కదా! అందుకు దమయంతి మాత నలుడు మిత్రుడయిపోతాడనమాట ఋతుపర్ణుడికి. మిత్ర రాజ్యంలాగా. అంటే ఇక్కడ ఏంటంటే దమయంతి మాత పవిత్రాలయిపోయారు. పవిత్రత, సౌ సౌశల్యత దేవతలందరూ ప్రతి క్షణంలో దమయంతి మాతకు తోడు ఉన్నారు. అక్కడ ఏ సిట్యుయేషన్స్‌లో అయినానా ఆ అడవుల్లో ఏ సిట్యుయేషన్స్‌లో అయినా దేవతలు తోడు ఉన్నారు. అక్కడ
పులి కనపడడం గాని, ఆ కొండ అవన్నీ దేవతలే. ఇంకా కొండ చిలువ ఇవన్నీ కొండ చిలువ అవి పట్టేసాయంటే మనకి కొండ చిలువ పట్టేసినట్టు ఉంటదండి. మనం ఊపిరి తీసుకోలేం కదా! అట్లా ఒక్కొక్క దానికి ఒక సైన్ ఉందన్నట్టు. అట్లాగే దమయంతి మాత ఆ దేవతలందరికి కూడా థాంక్స్ చెప్తుంది. దేవతలంటే ఎలా ఉంటారంటే చెమటలు పట్టకుండా ఉంటారు. అలాగే అని అక్కడ నలుడు వరించినప్పుడు తెలుసుకుంటదనమాట దేవతల గురించి. అలాగే నలుడు కర్కోటకుడిని స్మరిస్తాడనమాట. వెంటనే ఒక వస్త్రం వస్తదనమాట. ముందే తనకి చెప్పాడు కదా! కర్కోటకుడు ఈ వస్త్రం గురించి అవన్నీ చెప్తాడనమాట. ఇంద్ర తేజస్సుతో సమానమైన పూర్వ వైభవం వస్తదనమాట. కొంతకాలంకి విదర్భలో ఉండి తన రాజధాని వెళ్లి పుష్కరుని కలుస్తాడనమాట. నలుడు పుష్కరుతో కలిసి పుష్కర జోదడం జోదమాడడం నీకు ప్రియం కదా! నేను నా భార్య దమయంతిని వికలంగా పెడుతున్నాను. నీవు నీ సర్వస్వం పెట్టు లేతే యుద్ధం చెయ్యి అని జెప్పాడనమాట. ఇంక ఎవరు గెలిస్తే రాజ్యం వాళ్ళదని జెప్తాడు. నీకేది ఇష్టమో అదే నిర్ణయించుకొని గూడా జెప్తాడనమాట. పుష్కరుడు ఇంకా జోదప్రియుడు ఒకసారి ఆల్రెడీ గెలిసాడు కదా! ఇంకా దీంతో ఏమంటే నేను జూదమాడి గెలుచుకుంటాను అనగానే జూదం ఆడగానే అక్షయ విద్య ద్వారా ఆయనకి జూదంలో ఏమన్నది తెలిసిపోతది గదా! ఆయన గెలిచి మొత్తం రాజ్యాన్నంతా తీసుకుంటారు. ఇప్పుడు రాజ్యాన్నంతా గెలుచుకొని రాజ్యంలో సుభిక్షంగా పరిపాలన చేస్తారు. మనం ఈ కథ నుండి మనం ఏం జ్ఞానం నేర్చుకోవాలి? అసలు జీవితం తలకిందులైపోతుందండి. ఒక్కొక్కసారి చక్రవర్తుల నుండి నారచీరల వరకు అంటే రాజభవనం నుండి అడవుల్లోకి వెళ్ళిన ప్రయాణం వరకు ఉంటుంది ఒక్కొక్కసారి. అంటే అడవుల్లో అంటే ఏంటి? అటువంటి పరిస్థితులు మనకొస్తాయి. అటువంటి పరిస్థితులు, అటువంటి సిట్యుయేషన్స్ మనలో మన జీవితంలో ఉంటాయి. ఎప్పుడు జీవితంలో ఒకే విధంగా నవ్వే ఉంటదా? ఆనందమే ఉంటది కదా! కష్టాలు గూడా ఉంటాయి కదా! అట్లా మనకు కూడా అప్పుడప్పుడు కష్టాలొస్తుంటాయి. దీన్నేం జేయాలంటే, దీన్ని ఎలా అధిగమించాలంటే, ధ్యాన సాధనలో అంతర్యామితో కనెక్ట్ అవ్వాలి. ధ్యానం జేస్తూ, ఆ సాధనలో అంతర్యామితో కనెక్ట్ అవ్వాలి. నలుడు అడవుల్లో ఎవరికీ మొఖం చూపించలేక సభ్య సమాజంలో తిరగలేని పరిస్థితులు కర్కోటకని కాపాడినంత వరకు అంటే వాని రూపమిస్తుంది కదా! అంటే కృతజ్ఞతగా. ఇక్కడ మన ముందుకు వచ్చిన సాయం చేస్తే, ఆ పరిస్థితి నుండి బయటపడే మార్గం మనకు దొరుకుతుంది అని చెప్తుంది. అంటే కొంత ఉపశమనం. కొంత ఉపశమనం. మనం ఆ సమస్య నుండి బయటపడవచ్చు. పడకపోవచ్చు. కానీ ఉపశమనం ఇప్పుడు మనం కర్మపాతం చేసుకుంటున్నాం గదా! పశ్చాత్తాప పర్వతం ప్రాయశ్చిత్తం కింద ఆ ఉపశమనం వస్తదనమాట. అంటే ఇక్కడ ఋతుపర్ణ రాజ్యంలో పొందుతాడు కదా! కానీ భార్య పిల్లలు వచ్చి డిప్రెషన్ మోడ్‌కి వెళ్ళిపోతాడు. అంటే డిప్రెషన్ వస్తది. ప్రతి టైము ఒకటే ఉంటదా? డిప్రెషన్ అప్పుడప్పుడు వస్తా ఉంటాయి. బాధ్యతలు పెరిగే కొద్దీ ఏవో చేయలేని పరిస్థితులు, చే చేయగలిగిన పరిస్థితులు అంటే ఒంటరిగా ఉన్నప్పుడు పరిస్థితులు. అలాంటప్పుడు డిప్రెషన్ వస్తది. ఒంటరి అయిపోతాం ఒక్కొక్కసారి. అలాంటప్పుడు మనం ఏం జేయాలంటే హ్మ్. ఎప్పుడైనా డిప్రెషనొచ్చినప్పుడు నేను శరీరాన్ని కాదు, మనస్సు కాదు, ఆత్మని కాదు. అట్లా నేను ఆత్మస్వరూపురాలని అంటూ మనం చెప్పుకుంటూ సోల్ గైడెన్స్ ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. ఇక్కడ కూడా మనకింకేంటంటే ఆహ్, ఇప్పుడు రోజుల్లో చెప్పాను గదా! ఆహ్ అప్పుడు రోజుల్లో 2, 3 కట్టుబాట్లు లేవు చూడండి. నేను ఇక్కడ గమనించాను ఒక విషయం ఈ ఈ దీంట్లో. అంటే ఎప్పుడైనా ఆహ్, ఇప్పుడంటే ఒక పెళ్లి అంటే పెళ్లి అవసరమైతే చేసుకుంటారు. కానీ ఆహ్, కట్టుబాట్లు లేవు. రెండో స్వయంవరానికి ఇదిచ్చారు. అంటే పెళ్ళికి కూడా కట్టుబాట్లు లేవు. రాను రాను మారుతూ పరిస్థితులు అంటే ద్వాపర యుగంలో అటువంటి కట్టుబాట్లు లేవు. రాను రాను పరిస్థితులు మారుతూ ఇట్లా కట్టుబాట్లొచ్చాయన్నమాట. అన్నది నాకు గమనికయింది అక్కడ. ఎప్పుడైనా రాజు అనేవాడు ఇచ్చి పుచ్చుకుంటాడనమాట. కానీ ఆహ్, ఇస్తేనే తీసుకుంటాడు. తీసుకొని ఇస్తాడనమాట. అలాగే ఋతుపర్ణుని కూర్చోబెట్టి అశ్వవిద్యని ఇచ్చిన తర్వాతే ఈయన అక్షయ విద్యను నేర్చుకుంటాడు. మనం అసలైనది తెలుసుకోవాలంటే ఈ లవ్ స్టోరీ మొత్తానికి గాని మనం ఇప్పుడు ఆహ్, బం బంధాల్లో ఉంటూ బంధరాహిత్యంగా డిటాచ్‌మెంట్‌గా ఉండాలన్నప్పుడు గాని మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే అతి ముఖ్యమైన పాయింట్. ఏ బంధంలో ప్రేమ బంధంలో అది ఏ బంధమైనా అవ్వచ్చు. ప్రేమ బంధంలో ఉంటే కలిపురుషుడు ప్రభావం ఉండదు. డిప్రెషన్‌లో గాని రావు. భావోద్వేగాలు బ్యాలెన్స్‌గా ఉంటాయి. అన్నది మనం నేర్చుకోవాల్సిన అసలైన పాయింట్. ఈ మొత్తం కథ ద్వారా
మనము ప్రేమ సంబంధంలో ఉంటే, అంటే ఆ పరమాత్ముడే కావచ్చు, ఆ ప్రేమ సంబంధంలో ఉన్నప్పుడు ప్రతీదీ బ్యాలెన్స్‌గా ఉంటుంది. మనము డిప్రెషన్‌లోనికి వెళ్ళం. ఇక్కడ మనం ధృతి ఏంటంటే నలుడిని చేరాలనే దృఢమైన సంకల్పం తీసుకుంది. ఏ విధంగా హనుమంతుల వారు సీతారాముని కలిపిన విధంగా అట్లా ఈమె నలుడిని చేరాలి అని తీసుకుందనమాట. అట్లాగే సూక్ష్మ బుద్ధి దమయంతి మాత జోదం జోదం అయినప్పుడు పిల్లల్ని పంపించేస్తది. ఆమె ప్రజ్ఞ అనన్యం. అడవుల్లో ఉన్నప్పుడు నల్లుని చేరేందుకు పాజిటివ్‌గా ఆలోచించి నలుడిని వెతకడం, మళ్ళా నలుడిని పరీక్షించడం ఇవన్నీ కూడా చేస్తదనమాట. అంటే ఒక ఇల్లాలుగా ఒక భారతీయ సమాజంలో ఉన్న గృహిణి ఏ విధంగా ఏదైనా చేయగలదన్న నిరూపించిన వీరవనిత అనుకోండి, ప్రతివ్రత అనుకోండి, ఏదనుకోండి. అట్లా ఆలోచించి ధైర్యంగా ఆలోచించి పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉన్న ఆమె ఆమెను మించి వేరే వాళ్ళు ఎవరు ఉండరేమో ఈ లోకంలో నాకు అనిపించిందండి. ఆధ్యాత్మిక వివరణ ఏంటంటే, ఇంకా మనం ఈ ఆధ్యాత్మిక వివరణలో లోతులకు వెళ్ళే కొలది మనస్సు అంటే నలుడు అనుకుంటే దమయంతి మాత ఆత్మ చైతన్యం అంటే దివ్యశక్తిగా భావిస్తే ఆత్మ చైతన్యం ఎప్పుడూ మనల్ని విడిచిపెట్టదండి. మన చెయ్యి విడిచిపెట్టదు. అట్లాగే నలుడు దమయంతి మాత్రం విడిచిపెట్టలేదు. లాస్ట్ వరకు పాజిటివ్ గానే ఇచ్చేసింది. ఇంకా మనం ఏంటంటే ఆధ్యాత్మికులు అంటే ఇప్పుడు హంసరాయబారం గాని ఇప్పుడు కొంచెం ముఖ్యమైన ఘట్టాలు చెప్పుకున్నామండి ఇందులోని. హంసరాయబారం గాని, స్వయంవరం గాని, వివాహం గాని, కలి ప్రభావం గాని, అడవులకు వెళ్ళటం గాని, నల దమయంతి వదిలి వెళ్ళుట గాని, నలుని రూపం మారుట గాని, నలునిపై అన్వేషణ అన్ని ఇందులో ముఖ్యమైన ఘట్టాలండి. అంటే ధర్మాలు, విలువలకు కట్టుబడి ఉండడం భారతదేశ కథల్లోని, పద్ధతుల్లోని, వివాహ సాంప్రదాయాల్లోని విలువలకి, ధర్మాలకు, పద్ధతులకు అద్దం పట్టిన కథ ఇదండి. ఇప్పుడు శివ పార్వతులు, సీతారాములు అటువంటి కోవలోనే నలదమయంతులు కూడా ఉన్నారని నాకైతే ఈరోజు అనిపించిందండి. నలదమయంతులు కథ అవగాహన చేసుకున్న కొలది ఆహ్, ఇంకా ఉంటే బాగున్ను, ఇంకా ఉంటే బాగున్ను. నలోపాఖ్యానం విన్నప్పుడంట వర్ణన అన్నది ప్రేమ ప్రేమికుల వివాహం అన్నది వర్ణన అనేది అంత బావుంటదంట. అలాగే నాకు ఈ కథ చదువుతున్నప్పుడు, విన్నప్పుడు గాని నాకు ఇంకా ఉంటే బాగున్నేమో అంత బావుందనిపించిందనమాట. భరతఖండాలు ఎన్ని 6 చక్రవర్తుల నలుడు ఒకడండి. ఈ కథ మహాభారతంలోని నలదమయంతుల కథండి. సీతారాముల వనవాసం, అలాగే పాంచపాండవుల వనవాసం తరహా పద్ధతిలోని ఈ భార్యాభర్తలైన నలదమయంతులు కూడా వనవాసం చేసిన కథిది. ఈ ఈ ఇన్ ఈ అంటే ఇండియాలో ప్రతీది అంటే హ్మ్. ఈ కథ ధర్మరాజు బృహదస్థుడికి చెప్పాడండి. ఆహ్, ఇంకా చెప్పాలంటే నలుడు అంటే మనస్సు, ఆత్మ అంటే అదే దమయంతి మాత అంటే ఆత్మ చైతన్యము, కలి ప్రభావం అంటే కష్టాలు, అడ్డంకులు, అలాగే డిప్రెషన్‌లోకి వెళ్ళినా సరే మనము ఆత్మ చైతన్య ప ఆత్ ఆత్మ చైతన్యాలని గుర్తు తెచ్చి ఎప్పుడు ప్రతిక్షణం తెచ్చుకోవాలి. నిరంతర ధ్యానము, నిరంతర స్వాధ్యాయనము, నిరంతర ప్రబోధము, నిరంతరంగా స్వీయ ఆత్మ పరిశీలనతోని, నిరంతర ఎరుకతోనే మనం ఎప్పుడూ ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా జయించగల శక్తి శ్వాస మీద ధ్యాస చేయగలదండి. అందరూ దీన్ని అనుభవించారు. మనం కూడా ఈ రోజు నుంచి అనుభవిద్దాము. ఇంతటి అద్భుత జ్ఞానం నాతో పలికించిన దమయంతులకు నా ఆత్మ ప్రణామములండి. ఇంతటి అద్భుత అవకాశం ఇచ్చిన సద్గురు మూమెంట్‌కు నా ఆత్మ ప్రణామాలు. సుకన్య మేడంకి వంశీ మాస్టర్ దంపతులకు నా ఆత్మ ప్రణామాలండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ మేడం. థాంక్ యూ. ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడతారా? మీకు ఏ పాయింట్ నచ్చింది? వీలైన వాళ్ళు కెమెరాలు ఆన్ చేసుకోండి. ఏ డౌట్ ఉన్నా అడగండి. ఏదైనా చెప్పండి. ఒక్క నిమిషం. మంగేష్ కుమార్ మేడం గారు. ఒక్క నిమిషం మేడం గారు.
మేడం మ్యూట్ ఇచ్చాను మేడం, చూడండి. థ్యాంక్ యూ మేడం. బాగుంది మేడం, చాలా బాగుంది. మంచి జ్ఞానాన్ని పంచారు. ఏదేమైనా ధ్యాన మార్గంలో, ధర్మ మార్గంలో విశ్వాసం ఉంచుకుంటే మనం ఏదైనా జయించగలము. అన్నీ మనతోనే ఉన్నాయి, మనలోనే ఉన్నాయని మన పత్రి మాస్టర్ గారు ఎలాగైతే మనకు ధైర్యాన్ని చెప్పారో అలాగే మీరు కూడా చెప్పారు మేడం. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడాను నమ్మకాన్ని, విశ్వాసాన్ని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. చేయగలము అనేటటువంటి ధైర్యాన్ని మనం ఉంచుకోవాలి. మెయిన్ ఉంచుకుంటూ కానీ ఏదొచ్చినా ముందుకు నడవాలి. అయ్యో ఇది వచ్చిందని కుంగిపోకుండా, నేను గెలిచానని పొంగిపోకుండా. ఇక్కడ చూడండి, ఆయన మళ్ళీ రెండోసారి యుద్ధానికి పిలిచాడు అంటే ఇన్ని కష్టాలు ఓర్చుకొని బయటకు వచ్చాడు, అంత ధైర్యంగా పిలిచగలడా అని ఈయనకు కూడా అర్థం కాలే, సోదరునికి కూడా అర్థం కాలే. అంటే అక్కడ ఏముంది, ఆయనకు అహంలో ఉన్నాడు. నేను గెలుచుకోగలనులే. ఎలాంటి అహంలో ఉన్నాడు, ఆ రోజు నేను ఎలాగైనా నేను పాచికలు నేను చెప్పినవే వచ్చాయి గెలిచానని అనుకున్నాడు ఆయన. కానీ ఈరోజు ఆలోచన చేయాల్సి ఉండింది. అంటే ఇక్కడ రెండే ఆప్షన్స్ ఉన్నాయి, యుద్ధం చేయాలి లేకపోతే ఆడాలి. ఇది దౌత్య క్రీడ కాబట్టి మనకు రాజులు పిలిస్తే కంపల్సరీ వెళ్ళి తీరాలి. అక్కడ ఆయన దానికి వాల్యూ ఇచ్చాడు. కాకపోతే కొంచెం పప్పుల కాలేసాడు. అక్కడ ఏం చేయమనుకున్నాడు, అక్కడ నేను చెయ్యగలనులే, అప్పుడు ఓడించాను కదా, ఇతనేం చేస్తాడులే అనేటటువంటి ఒక అహంలోకి వెళ్ళిపోయాడు. అలా పోకుండా ఎరుకతో ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే స్నేహానికి వెళ్ళచ్చు. అన్నయ్య తప్పైంది, నేను ఆ రోజు చేశాను, నీది నువ్వు తీసుకో అన్నాడు. కానీ ఇక్కడ ఇంకా ఒక విషయము, నల్లు మహారాజు యుద్ధంలో గెలిచిన తర్వాత ఆ యొక్క రాజ్యాన్ని అంతా, ఇద్దరు రాజ్యాన్ని ఆయన తీసుకోవాలి. కానీ ఇక్కడ న్యాయపరుడు, ధర్మపరుడు గనక తన రాజ్యాన్ని మాత్రమే తను తీసుకొని తనది తనకిచ్చేశాడనమాట.